హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి మరొక రిపీటెడ్ ప్రశ్న. ఎక్కువ ప్రశ్నలు వచ్చేది లాభ నష్టాలకి సంబంధించి. ఈ లాభ నష్టాలకి సంబంధించి ఒకే ప్రశ్నని ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నాయండి. అంటే వాడిచ్చినటువంటి 2-3 ప్రశ్నలు లాభ నష్టాల్లో ఉంటే అందులో ఒక ప్రశ్న బాగా రిపీట్ అవుతుంది. అందుకని ఒకసారి నేను గత ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూపిస్తాను. వీలైతే జస్ట్ పాజ్ చేసి ప్రాబ్లమ్స్ అన్నీ చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఓకే ఈ రకమైన ప్రశ్నలు మనకి రిపీట్ అవుతున్నాయి అని ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ లెక్కలన్నీ చేయగలిగేమో మనకు తెలియకుండా ఒక ధైర్యం అనేది వస్తుంది రేపు ఎగ్జామ్కి. ఓకే, అలాగే ఇక్కడ వాడు గతంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్లో లెక్కలు కాబట్టి అన్ని లెక్కలు జస్ట్ పాజ్ చేసి మీరు ఓన్గా చేసేసుకున్నట్టయితే కనుక ఇంకా వీడియో చూడాల్సినటువంటి అవసరం కూడా రాదు. ఓకే, కాబట్టి ఈ ఒక్కొక్క లెక్క డిస్ప్లే అవుతూ ఉంటుంది, చేసే ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ఏదైనా లెక్క కనుక మీకు ఇబ్బంది అనిపిస్తే మీకు ఏ లెక్క అయితే ఇబ్బంది ఉందో ఆ లెక్క దగ్గర మాత్రమే వీడియోని వాచ్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. చాలాసార్లు మనం లాభ నష్టాలకు సంబంధించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. చిన్న పదాల మీద ఇప్పుడు లెక్కలు వస్తూ ఉంటాయి. అందులో బలంగా మనకు 5 బలమైన కాన్సెప్ట్లు ఉంటాయి. వరుస శాతాలు అని, అలాగే మనకి కంపారిజన్ పోలికకి సంబంధించి, అలాగే ఏడి వేడికి సంబంధించి సమానము, అలాగే మరొక కాన్సెప్ట్ మనకి ఎలిగేషన్. ఓకే, కాబట్టి ఈ రకమైన లెక్కలు ఉంటాయి. జస్ట్ మనకి డిస్ప్లే చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట. అంటే మీరు ఏం చేయాలి, జస్ట్ పాజ్ చేయండి, లెక్క చేయండి. ఓకే, అయితే అలాగే ఇదొక ప్రశ్న గమనించండి ఒకసారి. ఇదొక ప్రశ్న, అలాగే ఇదొకటి. ఇది కూడా మనకి ఈజీ లెక్కే. అంటే ఎప్పుడైతే మనకి అర్థమెటిక్ అంటే భయం పోద్ది అన్నమాట. ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల అర్థమెటిక్ అంటే భయం పోద్ది ఫస్ట్. ఓకే, అలాగే మరొక ప్రశ్న ఇది కూడా ఈజీ ప్రశ్నే. ఎక్కువగా మనకి ఇలా వస్తువులకి సంబంధించి కిలోగ్రాము రాయికి సంబంధించి ఒక లెక్క అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా రిపీట్ అవుతుంది. అయితే కాలక్రమంలో లెక్కలు వచ్చే కొలది ఏమైందంటే కనుక వాటిలో మార్పు చెందుతూ కొంచెం లెక్కని టెక్నికల్గా ఆడడం మొదలుపెట్టాడు. దీని ముందు లెక్క ఈ లెక్క ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది చూడండి ఒకసారి. అలాగే ఒరిజినల్గా మనకి ఈ రకమైన లెక్క కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ ఈ రకంగా కనిపించేది, తర్వాత మనకి లెక్క మారుతూ వచ్చింది. అందుకని లాస్ట్ నుంచే చేసుకుంటూ వెళదాము. ఓకే, కాబట్టి ఈ లాభ నష్టాలకు సంబంధించి ఏవైతే మనం 5 బలమైన కాన్సెప్ట్లు అన్నామో ఆ 5 బలమైన కాన్సెప్ట్లు ఖచ్చితంగా రిపీట్ అవుతూ ఉంటాయి. దాంట్లో వరుస శాతాలు అని ఏదైతే మాట్లాడుకున్నామో మ్యాక్సిమం ఆ ఒక్క కాన్సెప్ట్లోంచే శాతాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, చక్రవడ్డీకి సంబంధించి కావచ్చు, అలాగే మెన్సురేషన్కి సంబంధించి కావచ్చు, 2 కానీ 3 కానీ లెక్కలు కనిపిస్తాయి ఆ కాన్సెప్ట్. అందుకని క్లాసులో ఆ కాన్సెప్ట్ మీద ఏ లెక్కలు అయితే చెప్పామో ఆ లెక్కలు జాగ్రత్తగా చూసుకోండి. అన్ని లెక్కలు కూడా, అన్ని చాప్టర్లో ఉండే లెక్కలు ఒక్కసారి మీరు రివీల్ చేసుకుంటే మనకున్న ఈ 25 మార్కుల్లో నాకు 2 మార్కులు వస్తాయి అనే ఫీలింగ్ కూడా వస్తుంది అక్కడ ఆ ముక్కలో. అలాగే మెన్సురేషన్లోంచి 4 నుంచి 5 బిట్లు వస్తున్నాయని చెప్పాను. ఫార్ములా చాలా అవసరం. ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నోటుకు వచ్చేయాలి. ప్రాబబిలిటీకి సంబంధించి 2 నుంచి 3 బిట్లు ఇస్తున్నాడు, అది కూడా డిస్కస్ చేసుకున్నాం. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, సంగత అసంగత సమీకరణాల మీద కూడా మనకి ఒక 2 బిట్లు వస్తున్నాయి. అందుకని ఎప్పుడైతే మనం అలా ఏరియా సైంటిఫై చేయగలుగుతామో మనకి ఈ టైంలో మార్కులు సంపాదించడం అనేది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఆల్రెడీ అన్నీ నేర్చుకొని ఉన్నావు, ఇప్పుడు మనకి ఫోకస్డ్గా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు లెక్కలు చూడ ఒకసారి. ఒక నిజాయితీ లేని వ్యాపారి 960 గ్రాములు బరువు గల వస్తువుని 1 కిలోగ్రామ్ బరువు గల వస్తువుగా అమ్ముతున్నాడు. అతనికి లభించే లాభ శాతం ఎంత? ఇక్కడ లెక్కలు అన్ని లెక్కలు మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు పాజ్ చేస్తూ మీరు 1 బై 1 ప్రాబ్లమ్స్ అని చూపించాను కాబట్టి మీరు పాజ్ చేసి సొంతంగా చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏ లెక్క అయితే అవసరం ఉందో ఆ లెక్కను మాత్రం వినేసి వీడియో క్లోజ్ చేసేయండి. ఓకే, అంటే సాధ్యమైనంత వరకు మీరు లెక్కలు చేయగలరు కాబట్టి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను. ఎప్పుడైనా వస్తువుల రూపంలో కనుక మాట్లాడితే మిగిలింది బై అమ్మిందని చెప్పాను. వస్తువుల రూపంలో కనుక మాట్లాడితే మిగిలింది బై అమ్మింది.
ఒక భిన్న రూపం రాసుకుంటే కనుక సమాధానం అయిపోతుందని చెప్పాను. మిగిలింది బై అమ్మింది అంటే ఎంత అమ్మితే మనకి ఎంత మిగిలింది, లేదా ఎంత అమ్మడం వల్ల మనం నష్టపోయాము. కాబట్టి వస్తువుల రూపంలో ఎప్పుడు మాట్లాడినా, వస్తువుల రూపంలో కనుక మాట్లాడితే అప్పుడు అమ్మిన దాని మీద మనం మాట్లాడతాం. వస్తువు రూపంలో కనుక ఇస్తే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే కనుక మనకి అమ్మిన ఖరీదు మీదే కౌంట్ చేయాలి వస్తువుల రూపంలో మాట్లాడితే. ఓకే అండి. కాబట్టి మిగిలింది బై అమ్మింది అంటున్నాం. చూడ ఒకసారి క్లియర్గా మనకి 960 గ్రాములు అమ్మడం వల్ల అంటే కేజీ రాయి బదులుగా 960 గ్రాముల రాయిని అమ్ముతున్నాడు. అంటే రాయిని అమ్ముతున్నాడు అంటే అంత బరువును తూస్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా మనకి వాడు ఎంత నొక్కేసినట్టు, వాడికి ఎంత లాభం వచ్చినట్టు అన్నాం అనుకోండి. 40 గ్రాములు మిగిలింది. 40 గ్రాములు మిగిలింది 960 గ్రాములు అమ్మడం వల్ల. డీటెయిల్గా దీనికి చాలా ఉదాహరణలు చెప్పాను, ఒక కథ రూపంలో కూడా మాట్లాడాం క్లాసుల్లో అయితే. ఓకే అండి. అంటే ఎందుకు ఇలా వేసుకోవాలని కూడా చెప్పాను. అయితే మనం ఎగ్జామ్ దృష్ట్యా ఉన్నాం కాబట్టి కొంచెం డైరెక్ట్గా మాట్లాడాల్సిన పరిస్థితి. కాబట్టి వస్తువుల రూపంలో ఇస్తే కనుక మిగిలింది బై అమ్మిందని చెప్తున్నాం. శాతం అడిగాడు కాబట్టి ఇంటూ 100 అని చెప్తాం. జాగ్రత్తగా గమనించి ఒకసారి. కామన్గా ఉండే 0 0 క్యాన్సిల్. 4 అనే 96లో 24 సార్లు పోతుంది. మళ్ళీ 4 దీంట్లో మనకి 6 సార్లు, 4 మనకి దీంట్లో 25 సార్లు. ఇక్కడ 25/6 25/6 బై 6 ఉండాలి, బై 6 ఉండాలి. 2 మొత్తం 3 కాదు. కాబట్టి సమాధానం ఎంత అంటే 4/1/6%. 4/1/6% అని చెప్పొచ్చు. మిగిలింది బై అమ్మింది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని వాడు ఎన్ని రకాల లెక్కలు ఇచ్చాడు ఒకసారి. అంటే ఒకే పాయింట్ని బేస్ చేసుకొని వాడు ప్రతి ఎగ్జామ్లోనూ ఒక లెక్క అడుగుతున్నాడు. ఇక్కడ ఈ వీడియో చేయడానికి కూడా ప్రధానమైన మోటో కూడా ఇదే, దీనికోసమే. అంటే ఒకే పాయింట్ని బేస్ చేసుకుని వాడు ఎన్ని రకాల లెక్కలు అడుగుతున్నాడో చెక్ చేసుకోండి ఒకసారి. అలాగే మరొక లెక్క చూడండి ఒకసారి. ఒక నిజాయితీ లేని వ్యాపారి సేమ్ లెక్క 900 గ్రాముల బరువు గల ఒక వస్తువుని 1 కిలోగ్రామ్ బరువు గల వస్తువుగా అమ్ముతున్నాడు. అతనికి లభించే లాభ శాతం ఎంత? క్లియర్గా మనం మిగిలింది బై అమ్మింది అని చెప్తున్నాం. మిగిలింది బై అమ్మింది అని చెప్తున్నాం. కాబట్టి కేజీ రాయికి 900 గ్రాములు అమ్మడం వల్ల 900 గ్రాములు అమ్మడం వల్ల వాడికి 100 గ్రాములు మిగిలింది అని చెప్తాం. 900 గ్రాములు అమ్మడం వల్ల వాడికి 100 గ్రాములు మిగిలింది అని చెప్పొచ్చు అనమాట. శాతము అనగానే ఇంటూ 100. సాధ్యమైనంత వరకు భిన్నాన్ని చూస్తూ మనం శాతం చెప్పేయాలి తప్ప ఇంటూ 100 రాయకూడదు. ఎర్లీ స్టేజ్లో ఇంటూ 100 రాస్తాం ఎర్లీ స్టేజ్లో. కానీ భిన్నాన్ని చూస్తూనే పర్సంటేజ్ చెప్పాలి. 1/2 అంటే వాల్యూ ఎంత, 1/3 అంటే వాల్యూ ఎంత, 1/5 అంటే వాల్యూ ఎంత, 1/12 అంటే వాల్యూ ఎంత, అలాగే 1/9 అంటే కనుక వాల్యూ ఎంత అంటే కనుక 11 1/9%. ఎప్పుడైతే పర్సంటేజ్ని భిన్నాన్ని మన కంట్రోల్ తెచ్చుకుంటామో చాలా వరకు మన ఆప్షన్లు కూడా చూస్తూ సమాధానం చెప్పొచ్చు అనమాట. చాలా వరకు పర్సంటేజ్కి భిన్నానికి రిలేషన్ కనుక ఏదైతే మన క్లాసులో మాట్లాడుకున్నామో అది కనుక వస్తే తప్పనిసరిగా ఆప్షన్లు చూస్తూ కూడా చాలా వరకు మనం ఎలిమినేట్ చేసే అవకాశాలు వస్తాయి. ఓకే. అలాగే మరొక ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. మరొక ప్రశ్న, ఇది కూడా సేమ్ అలాంటి ప్రశ్నే ఇచ్చాడు, కాకపోతే కొంచెం మార్పు చేసి ఇచ్చాడు ఒకసారి. ఒక వర్తకుడు ఒక కూరగాయ ధరను కిలోగ్రాముకి 50 రూపాయలుగా నిర్ణయించాడు. కానీ ఆ ధరకు కొనుగోలుదారులు లభించలేదు కనుక దాని ధరను కిలోగ్రాముకి 40 రూపాయలుగా నిర్ణయించి 900 గ్రాములు బరువు గల 1 కిలోగ్రాముగా చూపించే తప్పుడు తూకాన్ని ఉపయోగించాడు. అప్పుడు ధరలోని నిజమైన మార్పు ఎంత? క్లియర్గా గమనించండి ఒకసారి. వాడు ఒక రేటు ఫిక్స్ చేసుకున్నాడు, 50 రూపాయలకు అమ్ముదాం అనుకున్నాడు. 50 రూపాయలకు అమ్ముదాం అనుకుంటే అతనికి ఎవరు కొనడానికి రాకపోవడం వల్ల ఆ కిలోగ్రాముని ఎంతకు అమ్మాడంటే కనుక 40 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేశాడు. కేజీ 50 రూపాయలకు అమ్మాల్సింది కేజీ 40 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేశాడు. అంటే 10 రూపాయలు తగ్గించాడు అని అర్థం. అంటే ఆ 10 రూపాయల వల్ల అసలు ఎన్ని గ్రాములు వాడు కోల్పోవాల్సి వస్తుంది అని ఆలోచించాలి. అంటే వాడు కేజీ 50 రూపాయలని చెప్పాడు కాబట్టి
రూపాయలకి వాస్తవానికి 1000 గ్రాములు ఇవ్వాలి. వాడు స్టార్టింగ్లో 50 రూపాయలకి 1000 గ్రాములు ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే కేజీ వాడు 40 రూపాయలకి అమ్మాలి అనుకున్నాడో 10 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాడు. 10 రూపాయలు తగ్గించి అమ్మాడు కాబట్టి ఆ 10 రూపాయలకు తగ్గ విలువ ఎంత, వాస్తవానికి ఎంత తగ్గించాలి? 50 రూపాయలకు అమ్మినప్పుడు 1000 గ్రాములు. ఎప్పుడైతే 10 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాడో ఆ 10 రూపాయలకి తగ్గ వెయిట్ ఎంత అని ఆలోచించేవనుకోండి. చూడొకసారి, 50కి డబల్ 100 ఎక్స్ట్రా 0, అలాగే 10కి డబల్ 20 ఎక్స్ట్రా 0, అంటే 200 గ్రాములు తగ్గించి అమ్మాలి. వాడు 10 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాడు కాబట్టి వాడు కూడా 200 గ్రాములు తగ్గించి అమ్మాలి. కేజీ అమ్మడానికి వీల్లేదు. ఎంత అమ్మాలి? 200 గ్రాములు తగ్గించి అమ్మాలి అంటే కనుక 800 గ్రాములు అమ్మాలి. వాడు 800 గ్రాములు అమ్మాలి. కానీ ఏం జరిగింది అంటే కనుక 900 గ్రాములు అమ్ముతున్నాడు. ఆ 900 గ్రాములనే 1 కిలోగ్రాముగా చూపించే ప్రయత్నం చేశాడని చెప్పాడు. కానీ మనం ఏమంటున్నాం? 800 గ్రాములనే కిలోగ్రాముగా చూపించాలి వాస్తవానికి. కానీ వాడు తెలియకపోవడం వల్ల ఏమైందంటే 900 గ్రాములు అమ్ముతున్నాడు. 800 గ్రాములు అమ్మాల్సిన అతను 900 గ్రాములు అమ్ముతున్నాడంటే ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. ఎక్కువ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మిగిలిందా పోయిందా అంటే కనుక పోయింది. 800 గ్రాములు అమ్మాల్సిన అతను 900 గ్రాములు అమ్ముతున్నాడు అని చెప్పాడు. మన ప్రకారం 800 గ్రాములు అమ్మితే హ్యాపీ. వాడు ఏదైతే 10 రూపాయలు తగ్గించాడో ఆ 10 రూపాయలు తగ్గించినందుకు గాను 200 గ్రాములు తగ్గించాడేమో అని అనుకుంటాం. కానీ అతను ఏం చేశాడు అంటే కనుక 900 గ్రాములు అమ్ముతున్నాడు. అంటే ఒక 100 గ్రాములు మనం అనుకున్న దానికంటే 100 గ్రాములు పెంచి అమ్ముతున్నాడు. అంటే పోయింది. అందుకని పోయింది కాబట్టి ఇంతకుముందు మిగిలింది బై అమ్మింది అన్నాం. ఇక్కడ పోయింది కాబట్టి పోయింది బై అమ్మింది. ఎంత పోయింది అంటే కనుక మనకి 100 గ్రాములు పోయింది. బై ఎంత అమ్మితే 900 అమ్మితే. శాతము అనగానే ఇంటూ 100. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటూ 100 రాసే ప్రయత్నం చేయకూడదు, డైరెక్ట్గా చెప్పాలి. ఎన్ని గ్రాములు పోయింది అంటే కనుక 100 గ్రాములు పోయింది. మిగిలితే మిగిలింది బై అమ్మింది, పోతే ఆ పోయింది బై అమ్మింది అని చెప్తున్నాం. ఇక్కడ క్లియర్గా మనకి 2 zeros 2 zeros క్యాన్సిల్. 1/9 అనగానే క్లియర్గా చెప్పాలి 11 1/9 శాతం. 11 1/9 శాతం నష్టం వచ్చింది. ఇక్కడ పెరుగుదల అని చెప్పాడు, పెరగదు. 11 1/9 శాతము తగ్గింది అని చెప్పాలి. 11 1/9 శాతము తగ్గింది, ఇక్కడ తగ్గింది అని ఉండాలి. 11 1/9 శాతము తగ్గింది అని చెప్పాలి. కాబట్టి అతనికి వచ్చినటువంటి నష్టం ఎంత అంటే 11 1/9 శాతం నష్టం అనమాట. ఓకే. అలాగే సేమ్ అలాంటి ప్రశ్నే ఇంకొకటి కూడా ఇచ్చేటప్పుడు ఒకసారి. సేమ్ అలాంటి ప్రశ్నే ఏమి ఇచ్చాడంటే కనుక 40 రూపాయలకు అమ్ముదాము అనుకున్నాడు. కానీ ఎవరో రాకపోవడం వల్ల 35 రూపాయలకు అమ్మాడు. అంటే 5 రూపాయలు తగ్గించి అమ్ముతున్నాడు. అంటే క్లియర్గా 40 రూపాయలకి వాడు 1000 గ్రాములు ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే 5 రూపాయలు తగ్గిస్తున్నాడో ఆ 5 రూపాయలు తగ్గట్టుగా విలువ ఎంత తగ్గించాలి అన్నాం అనుకోండి. కామన్ గుండా 0 తీసేస్తే 4 25 కాబట్టి 5 25 125 గ్రాములు తగ్గించాలి. 125 గ్రాములు తగ్గించి అమ్మాలి. 125 గ్రాములు తగ్గించాలంటే కేజీకి అప్పుడు ఎంత అమ్మాలి? 875 గ్రాములు అమ్మాలి అతను. వాడు 5 రూపాయలు తగ్గించినందుకు గాను 875 గ్రాములు అమ్మాలి. కానీ ఏం జరిగింది అంటే కనుక మనకి 910 గ్రాములు అమ్ముతున్నాను అని చెప్పాడు. 910 గ్రాములు అమ్ముతున్నాను అని చెప్పాడు. అంటే 875 గ్రాములు అమ్మాల్సిన అతను 910 గ్రాములు మనకు అమ్ముతున్నాడు అంటే నష్టపోతున్నాడు. ఎంత నష్టపోతున్నాడు అంటే కనుక క్లియర్గా వస్తువుల రూపం ఇది. గ్రాములు అని చెప్పాము, ఎక్కడ డబ్బుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ కాన్సెప్టు మనం ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ మోటో కూడా మనకు అదే. ఈ వస్తువుల రూపంలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. వాడు 2 లెక్కలు ఇచ్చినా 3 లెక్కలు ఇచ్చినా లాభ నష్టాల మీద 2 కానీ 3 కానీ లెక్కలు ఇస్తున్నాం. మీరు ప్రతి పేపర్ కూడా గమనించండి ఒకసారి. మిగతా చాప్టర్స్లోంచి ఒక్కొక్క లెక్క వస్తూ ఉంటే
ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ప్రాబబిలిటీకి సంబంధించి కానీ, కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కానీ, మెన్సరేషన్ క్షేత్రగణితానికి సంబంధించి కానీ ఎక్కువ లెక్కలు వస్తున్నాయి. అంటే ఉన్నటువంటి 25 లెక్కల్లో మనకి ఎక్కువ లెక్కలు ఈ ఏరియాస్ నుంచి కవర్ అవుతున్నాయని చెప్తున్నాను. ఓకే, కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ 2 బిట్లు ఇచ్చాడు. అంటే పాత పేపర్ల ఆధారంగా రేపు పేపర్ అలాగ వస్తుందని గ్యారంటీ ఏం కాదు. అంటే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ 2 బిట్లు ఇస్తున్నాడు. మ్యాక్స్ అన్ని పేపర్లు అలాగ ఉంది. అలాగే మెన్సురేషన్లో 5 బిట్లు తక్కువ కాకుండా ఉంటున్నాయి. 5 బిట్లు తక్కువ కాకుండా ఉంటున్నాయి. అలాగే మనకి నెక్స్ట్ మనకి ప్రాబబిలిటీ ఒక 2 బిట్లు కానీ 3 బిట్లు కానీ ఇస్తున్నాడు. 2 బిట్లు వేసుకోండి. 2 బిట్లు వేసుకున్నా సరే ప్రాబబిలిటీ 2, అలాగే మనకి కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ మీద 2, ప్రాబబిలిటీ మనకి మెన్సురేషన్ మీద 4 వేసుకున్నా అవి ఒక 8 బిట్లు అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి లాభ నష్టాల్లో మనకి 3 బిట్ల వరకు వస్తున్నాయి. 2 బిట్లు వేసుకోండి, 10 బిట్లు అవుతున్నాయి. అంటే ఉన్న 25 బిట్లలో 10 బిట్లు ఇక్కడే కవర్ అయిపోతున్నాయి. అందుకని కొంచెం ఫోకస్ పెట్టండి అని చెప్తున్నాను. మళ్ళీ అలాగే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. అది ఇప్పుడున్న టైంలో మనకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించుకుంటే ఎక్కువ మార్కులు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఓకే, మనం ఇవి నేర్చుకుంటే మార్కులు వస్తాయి అనే ఫీలింగ్తో మనం ఒక ధైర్యంగా వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అలాగే మిగతా కాన్సెప్ట్ నేర్చుకోవద్దని కాదు, అందులోంచి బిట్లు రావడం లేదని కాదు, అందులోంచి కూడా ప్రతి దాంట్లో ఒక బిట్టు కూడా వస్తుంది. అయితే ఇదంతా ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఒక మాట మాత్రమే. మళ్ళీ అలాగే ఇవ్వాలి రూల్ ఏమీ లేదు. అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటే ఎలా, ప్రాబబిలిటీ చాప్టర్ నేర్చుకున్నాం కదా మనం. ఓకే, కాబట్టి ఇక్కడ మిగిలితే మిగిలింది బై అమ్మింది అన్నాం, పోతే పోయింది బై అమ్మింది అంటున్నాం. ఇక్కడ పోయింది ఎంత పోయింది అంటే కనుక క్లియర్గా 35 గ్రాములు పోయింది. 25, 10, 35 గ్రాములు పోయింది. ఎంత అమ్మితే 910 గ్రాములు అమ్మడం వల్ల. శాతము అనగానే ఇంటూ 100. ఈ భిన్నాన్ని మనం చెప్పలేం కాబట్టి 35 గ్రాములు పోయింది కాబట్టి 35/910, 910 గ్రాములు అమ్మడం వల్లే 35 గ్రాములు నష్టపోయాడు అని చెప్తున్నాం. క్లియర్గా కనుక మనం క్యాన్సిల్ చేస్తే తగ్గిందని చెప్తున్నాం, పెరుగుదల రాదు, తగ్గిందని చెప్తున్నాం. అంటే ఈ 2 ఆన్సర్లు కాదు. కాబట్టి ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి. అన్నిటిలో కూడా మనకి బై 13, ఒక 4, 3 మాత్రమే తేడా వచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా క్యాన్సిల్ చేయండి. 0, 0 క్యాన్సిల్. 7వ ఎక్కం పోతుంది కాబట్టి 7 5లు 7 13. క్లియర్గా 5 10లు ఎంత అంటే కనుక 50/3. 50/3 అనగానే 3 13 39. ఇది 13 కదా, 13 3 39, 13 3 అంటే నెంబర్ 3 మీద వస్తుంది కాబట్టి సమాధానం ఎంత అంటే 311/13 అని చెప్పచ్చు. 311/13% తగ్గింది అని చెప్తాం. 311/13% తగ్గింది అని చెప్తాం. ఓకే అండి, అంటే ఒకే రకమైన లెక్కన వాడు మార్పు చేసుకుంటూ ఏ రకంగా వస్తువులకి సంబంధించి మాట్లాడుతున్నాడు గమనించండి ఒకసారి. ఓకే అండి, అలాగే ఇలాగే ఇంకొక లెక్క కూడా గమనించండి ఒకసారి. సేమ్ వస్తువులకి సంబంధించి మనకి ఇంకొక లెక్క కూడా ఉంటుంది ఒకసారి. ఆ లెక్క కూడా చేసిన తర్వాత అప్పుడు మనం మిగిలిన లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్క దగ్గరికి వద్దాం. చూడండి ఒకసారి. ఒక విక్రయదారుడు కూరగాయలను కొన్న ధర కంటే 12% తక్కువ ధరకు అమ్ముతున్నాడు. కానీ వాడు 800 గ్రాములు బరువుని కిలోగ్రాముగా నమ్మించి అమ్ముతున్నాడు. వాడు షాప్ వాడేం చెప్పాడంటే కనుక 1000 గ్రాములు ఉంది, నీకు 1000 గ్రాముల రేట్ వేయడం లేదు. నీకు 1000 గ్రాముల రేట్ వేయకుండా వాడు ఏదో కొన్నాడు వేరే విషయం, నీకు 1000 గ్రాముల రేట్ వేయట్లేదు. ఒక రేటు ఫిక్స్ చేశాడు. ఆ రేటు ఫిక్స్ చేసిన తర్వాత నీకు 1000 గ్రాముల రేట్ వేయట్లేదు, 12% తగ్గించి అమ్ముతున్నాను అని చెప్పాడు. 12% తగ్గించి అమ్ముతున్నాను అనగానే 12% తగ్గించి అమ్ముతున్నాను అంటే ఒక 120 గ్రాములు రేటు తగ్గిస్తున్నాను అని చెప్పాడు. 120 గ్రాముల రేటు తగ్గిస్తున్నానని చెప్పాడు. అంటే నీకు వేసే రేట్ ఎంత అంటే 880 గ్రాముల రేటే వేస్తున్నాను, కానీ నీకు కేజీ ఇచ్చేస్తున్నాను కానీ 880 గ్రాముల రేటే వేస్తున్నాను అని నీకు చెప్పాడు. 880 గ్రాముల రేటే వేస్తానని చెప్పాడు. కానీ వాడు ఏమైనా పిచ్చోడా? కాదు కదా. నీకు వాడు కొన్న రేటుకి వాడు ఏ రేట్ ఇచ్చాడో ఆ రేటు కంటే తగ్గించి అమ్ముతున్నాను అంటే కనుక వాడు వ్యాపారం చేస్తున్నప్పుడు లాస్ వస్తుంది. తెలివైనవాడు. అందుకని వాడేం చేశాడంటే కనుక నిన్ను ఈ భ్రమలో ఉంచాడు. నీకు 880 గ్రాముల రేటే నీకు వేస్తున్నాను, కేజీ రాయి మాత్రం ఇచ్చేస్తున్నాడు నీకు.
నీకు 880 గ్రాముల రేటే వేస్తున్నానని చెప్పాడు. కానీ మనల్ని ఎలా మోసం చేశాడంటే కేజీ ఇవ్వకుండా వాడు ఏం చేశాడంటే కనుక 800 గ్రాముల రాయిని మాత్రమే 1 కేజీ రాయిగా నమ్మించి మనల్ని మోసం చేశాడు. 800 గ్రాములే మనకి ఇస్తున్నాడు. 880 ఇస్తాడు అనుకుంటే 880 గ్రాములు అనుకుంటే కనుక రేటు, కానీ వాడిచ్చిన రేట్ ఎంత అంటే 800 గ్రాముల రేటే మనకి అలా మోసం చేశాడు. 800 గ్రాముల రేటుగా మనకు నమ్మించి అమ్ముతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మన దగ్గర నొక్కేసాడు. వాడు నష్టపోలేదు, వాడు నొక్కేస్తున్నాడు. ఎంత నొక్కేశాడు? 80 గ్రాములు నొక్కాడు. ఎంత అమ్మడం వల్ల? 800 అమ్మడం వల్ల. క్లియర్గా మిగిలింది బై అమ్మింది అని చెప్పాం. వస్తువుల రూపంలో ఎప్పుడు మాట్లాడినా మిగిలింది బై అమ్మింది. అందుకని శాతము అనగానే ఇంటూ 100. 800 గ్రాములు అమ్మడం వల్ల 80 గ్రాములు వాడికి మిగిలింది. వాడు కేజీ అమ్మాలి, కానీ వేసిన రేటు 880 గ్రాముల రేటు వేస్తున్నాడో నమ్మబలికాడు. మనం ఏమనుకున్నాం? ఆహా పర్లేదులే అనుకున్నాం, లాభం వస్తుంది కదా మనకు మిగిలిపోతుందని అనుకున్నాం. కానీ వాడు చేసిన మోసం ఏంటంటే 800 గ్రాములే మన చేతికి ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా 80 గ్రాములు వాడు నొక్కేశాడు. ఇక్కడ క్లియర్గా మనకి ఈ 20 C20 క్యాన్సిల్. 880లో 10 సార్లు పోతుంది కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 10% అని చెప్పుకోవచ్చు. కాబట్టి 10% లాభం వస్తుంది. అతనికి లాభం ఎంత అంటే కనుక 10% లాభం వస్తుంది అని చెప్పొచ్చు. అతనికి లాభం ఎంత అంటే కనుక 10% లాభం. ఓకే, కాబట్టి ఇలా మనకి వస్తువుల రూపంలో ఒక లెక్క ఎప్పుడు కూడా డిజైన్ చేస్తున్నాడు. వాడు ఇచ్చే 2-3 లెక్కల్లో ఒక లెక్క ఏదైతే ఉందో వస్తువుల మీద ఇస్తున్నాడు. అలా వస్తువుల రూపంలో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మిగిలింది బై అమ్మింది అనే ఒక చిన్న భిన్నం వేసుకుంటే మనకు కావాల్సిన పర్సంటేజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా స్పీడ్గా వస్తుంది. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఇది ఒక బేసిక్ లెక్కే, మీరు చేసేస్తే స్కిప్ అయిపోయి మరొక లెక్క చూడండి. అది కూడా చేసేస్తే స్కిప్ అయిపోయి మరొక లెక్క కూడా చేస్తూ ఉండండి. అలా మీరు ఎన్ని లెక్కలు చేయగలిగితే అన్ని లెక్కలు చేసేయండి. చేసేసి కంప్లీట్గా అన్ని లెక్కలు చేయగలిగారు అనుకోండి, వీడియో క్లోజ్ చేసేయండి. ఎందుకంటే చూస్తూ మాస్టర్ ఏం చెప్తారు అని మళ్ళీ ప్రత్యేకంగా ఈ టైంలో చూడాల్సిన పని లేదు. నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ ఈ టైంలో కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు. నువ్వు ఆ లెక్క చేయగలిగావంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, నీ దగ్గర కాన్సెప్ట్ ఉంది, నీ వేలోనే వెళ్ళు. ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు సపరేట్గా ఏదో వే చెప్పినా ఆ వే పట్టించుకోవాల్సిన పని లేదు. నువ్వు చేయలేని లెక్క ఉంటే హ్యాపీ. నీకు ఇబ్బందికరంగాను చేస్తున్నప్పుడు కాంప్లికేట్ అనిపించినప్పుడు అలాంటి లెక్క ఉంటే కనుక కావాలనుకుంటే వాచ్ చేయి, తప్పేం లేదు. ఓకే, లెక్క చూడండి ఒకసారి. ఇది బేసిక్ లెక్కే. ఒక వర్తకుడు ఒక వస్తువు 400 రూపాయలకు కొని దాని రవాణా ఖర్చు కింద 40 రూపాయలు చెల్లించాడు. కొన్న ధరపై 20% లాభంతో విక్రయిస్తే అన్నాడు. కొన్న ధరపై వాడు కొన్న రేట్ ఎంత అంటే 400. 400 మీద 20% లాభము. 400 మీద 20% లాభము అంటే కనుక ఎంత అవుతుంది అన్నాం అనుకోండి. 400 మీద 20% లాభం. ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేయమని చెప్పాను. అందుకని 4/20 ఎంత అంటే కనుక 80 రూపాయల లాభం. కానీ ఆప్షన్లో కూడా క్లియర్గా మనకి 80 రూపాయల లాభం కూడా కనిపిస్తుంది. స్పాట్లో ఆన్సర్ పెట్టేస్తామని. కానీ వాడేం చెప్పాడంటే కనుక రవాణా ఖర్చు కింద 40 రూపాయలు చెల్లించని చెప్పాడు. రవాణా ఖర్చు కింద 40 రూపాయలు చెల్లించాడు కాబట్టి మనకు వచ్చిన లాభంలో ఆ రవాణా డబ్బులు 40 రూపాయలు పోతే ఇంకా 40 రూపాయలే మిగులుతుంది. ఎందుకంటే ఈ 40 రూపాయలు కూడా పెట్టుబడే. 40 రూపాయలు కూడా పెట్టుబడే. అందుకని 40 రూపాయలు మాత్రమే లాభము. ఎందుకంటే పూర్తి లాభం 80 రూపాయల్లో, అందులో 40 రూపాయలు మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఉన్నాయి. అందుకని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 40 రూపాయలు కూడా పెట్టుబడి కౌంటింగ్ కాబట్టి ఆ 40 రూపాయలు తీసేస్తే కేవలం 40 రూపాయలు మాత్రమే లాభం. 40 రూపాయలు మాత్రమే లాభము. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ఒక టెలిఫోను 10% నష్టంతో 4,000 రూపాయలకి విక్రయించబడింది. అదే 17% లాభం పొందడానికి 17% లాభం పొందడానికి అని చెప్పాడు. ఇలా పర్టికులర్గా ఎప్పుడైనా పలానా లాభం పొందడానికి అని ప్రశ్న ఇచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఆప్షన్ వాడుతూ సమాధానం చెప్పేయచ్చు.
క్లియర్గా 17% లాభం అంటే మీనింగ్ ఏంటి? మనకి 115% అమ్ముతున్నాడు అని అర్థం. కాబట్టి 117%కి సంబంధించిన నెంబర్లు ఏమైనా ఉంటే కింద ఆప్షన్లో పోతే చెక్ చేసుకోవచ్చు. 117%కి సంబంధించిన నెంబర్లు ఏమున్నాయంటే కనుక మనకి 13వ ఎక్కం ఉంది, 9 13 117. అందుకని క్లియర్గా మనకి 9వ ఎక్కానికి సంబంధించి కానీ 13వ ఎక్కానికి సంబంధించి కానీ నెంబర్లు కనిపిస్తే కింద ఆప్షన్లు చెక్ చేసుకోండి ఒకసారి. సాధ్యమైనంత వరకు ప్రధాన సంఖ్యలు చూసుకుంటే స్పీడ్గా ఆప్షన్లు ఎగిరిపోతాయి. ఒకటి 9వ ఎక్కానికి సంబంధించి కానీ 13వ ఎక్కానికి సంబంధించి కానీ 1344లో పోదు, 1348లో పోదు, 13 మనకి 52లో పోతుంది, 1356లో పోదు. సమాధానం ఎంత అంటే 5200. ఇన్ కేస్ 13 కనబడలేదనుకోండి 9వ ఎక్కానికి సంబంధించి ఆలోచిస్తాం. ఓకే అండి, అలా 2 ఆప్షన్లు వచ్చినప్పుడు మనం ఆలోచించుకుంటాం. మ్యాక్సిమం ప్రధాన సంఖ్యను ఉపయోగించుకొని చేసుకోగలిగితే సింగిల్ ఆన్సర్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, 9 కూడా మనకి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్కడా కూడా మనకి టోటల్ 9 కనిపించలేదు కాబట్టి ఇంకా 13 ఉపయోగించారు. అలా మనకి ఎప్పుడైనా పలానా శాతానికి అమ్మినా అని బారు వడ్డీకి సంబంధించి లెక్కలు కనిపించినప్పుడు కానీ ఇలా లాభ నష్టాలకి సంబంధించి కనబడి చివరి పర్సంటేజ్తో ఏదైనా ఫైండ్ అవుట్ చేయమంటే కనుక పర్సంటేజ్తో ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ఆ పర్సంటేజ్ తాలూకు నెంబర్ కింద ఉన్న ఆప్షన్లో పోవాలి. 17% లాభం అనగానే 117%. అందుకని 117% దాని తాలూకు నెంబర్లు ఏమున్నాయి? 13 ఉంది. అందుకని 13 అనేది కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ పోవాలి? లేదా 9 ఉంది, కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ పోవాలి? 9 ఎక్కడా పోవడం లేదు, ఇక్కడ 13 చూశాను. ఇక లెక్క సరదాగా చేద్దాం అనుకుంటే కనుక మనకి 10% నష్టంతో 4000 రూపాయలకి అమ్మాడని చెప్పాడు. 10% నష్టం అంటే ఏం మాట్లాడుకున్నామండి? 90%కి అమ్మాడు అని మాట్లాడుకున్నాం. 10% నష్టము అనగానే 90%కి అమ్మాడు అని మాట్లాడుకున్నాం. 90%కి అమ్మాడు అని నువ్వు నేర్చుకున్నావు. అందుకని మన ప్రకారంగా 90%కి అమ్మితే 4000 రూపాయలకి అమ్మాడు. అందుకని మన ప్రకారంగా 90%కి అమ్మాడు అని చెప్తే వాడేమో 4000కి అమ్మాడు అని చెప్పాడు. అందుకని 90% 4000 అయితే ఇది అమ్మింది. కానీ వాడేం చెప్తున్నాడు? అమ్మాల్సింది ఎంత అంటే కనుక క్లియర్గా మనకి అమ్మాల్సింది ఎంత, వాడు ఎంతకు అమ్ముదామంటున్నాడంటే 17% లాభానికి అమ్మండి అని చెప్పాడు. అంటే 117% ఎంత అని ప్రశ్న అడిగాడు, అంతే, అంతకుమించలేదు. కంపారిజన్ లెక్క. కాబట్టి కామన్గా ఉండే 0 0 క్యాన్సిల్. 9వ ఎక్కంలో 117, 9 13 కాబట్టి 4 13 52. పక్కన మనకి 2 zeros ఉన్నాయి కాబట్టి మనం కూడా 2 zeros రాసుకుంటాం. 9 17 నిలువుగా 9 17 117 కాబట్టి 9 13 117 కాబట్టి 4 13 ఎంత అంటే 52. ఓకే, కాబట్టి ఈ రకంగా ఆప్షన్ ఉపయోగించుకుంటూ చేసుకోవచ్చు. త్రూ అవుట్గా మీకు ఉన్నటువంటి ఆ 25 లెక్కల్లో ఖచ్చితంగా మీరు కనుక ఒక్కసారి కనుక ఆలోచించగలిగితే ఎప్పుడైనా సరే మీ దగ్గర నోట్స్లు ఉంటాయి, ప్రాక్టీస్ పేపర్లు ఉంటాయి, లేదా టెస్టులు ఉంటాయి. కాబట్టి మీరు ఈ రకంగా ఆలోచించగలిగితే కనీసం ఎలా లేదనుకున్నా సరే ఒక 3 లెక్కలైనా ఉంటాయి. కనీసం 25 లెక్కల్లో కనీసం 3 లెక్కలు నువ్వు ఏ ఆలోచన ఏ లెక్క చేయకుండా అలా ఆప్షన్ వాడుతూ సమాధానం చెప్పే విధంగా మనకి కనీసం 3 లెక్కలు వస్తాయి. ఓకే, కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ని ఒకసారి చూడండి. ఒకసారి ఈ లెక్క చూడండి. ఒకసారి రేఖ ఒక వస్తువును 4000 రూపాయలకు కొని 35% లాభానికి అమ్మాను. వచ్చిన సొమ్ముతో వేరొక వస్తువును 20% నష్టానికి అమ్మాను. ఈ మొత్తము లావాదేవీ నందు ఆమె పొందేది అని చెప్పి ఈ ఆప్షన్లో అన్నీ కూడా పర్సంటేజ్లు ఇచ్చాడు. ఎప్పుడైతే పర్సంటేజ్లు ఇచ్చాడో వాడిచ్చిన డబ్బులతో మనకు పని లేదు. ఒక వస్తువును కొన్నదానిని ఫస్ట్ మనకి ఒకరికి అమ్మారు, అక్కడ నుంచి మళ్ళీ బి అనే వాళ్ళకి అమ్మారు. ఇలా ఒకే వస్తువుని కంటిన్యూస్గా పర్సంటేజ్లు పోతున్నాయి. ఫస్ట్ 35% లాభానికి అమ్మారు, అదేవిధంగా ఇక్కడ 20% నష్టానికి అమ్మారు. ఎప్పుడైతే మనకి ఇలా వరుసగా పోతూ ఉన్నాయో, అలా ఎప్పుడైనా సరే వరుసగా పోతూ ఉంటే కనుక వరుస శాతాలు వేసుకోండి సరిపోతుందని చెప్పాను. ఇక్కడ వరుస శాతాలు వేసుకుంటే కనుక 135/100 35% లాభం కాబట్టి
135/100. 20% నష్టం కాబట్టి 80/100. శాతము అనగానే ఇంటూ 100. కొంచెం డైరెక్ట్గానే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం డైరెక్ట్గానే నెంబర్లు వేస్తున్నాను. కామన్గా ఉండే ఈ 100 క్యాన్సిల్, అలాగే 0 క్యాన్సిల్. 5 అనే దీంట్లో మనకి 27 సార్లు పోతుంది, ఎందుకంటే 5 రెళ్ళు 10, 5 రెళ్ళు 5 రెళ్ళు. 2 8లో 4 సార్లు పోతుంది, అంటే క్లియర్గా మనకి 108 అని వచ్చింది. ఎందుకంటే 4 20 80 అని 28 108% అవుతుంది. ఎప్పుడైతే మనకి 108 అని వచ్చిందో 100కి పైబడి వచ్చింది అంటే లాభము 8% లాభము. 8% లాభం అని చెప్పొచ్చు. 8% లాభం, 8% లాభం అని చెప్పొచ్చు. ఇలా 2% వచ్చినప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఇంకో పదం కూడా చెప్పాను. మెన్సురేషన్లో కూడా ఒకసారి రీకాల్ చేశాను, గుర్తు చేశాను కూడా ఒకసారి. ఇలా 2% సంబంధించి వచ్చినప్పుడు కలపండి గుణించండి అని చెప్పాను. కలపండి గుణించండి. ఎప్పుడైనా 2% సంబంధించి వరస శాతాల కాన్సెప్ట్ వచ్చింది అంటే కనుక కలపండి గుణించండి అని చెప్పాను. 25% లాభం అంటే ప్లస్ 25 కాదు 35. 35% లాభం అనగానే ప్లస్ 35%. 20% నష్టము అనగానే -20 అని రాశాను. ఫస్ట్ ఏం చేయమంటున్నాను, కలపండి అని చెప్పాను. కలిపితే ప్లస్ 35 -20 కలిపితే ఎంత అంటే కనుక 15. గుణించమన్నాం కాబట్టి 35 20 ఎంత అంటే కనుక 700. 2 అంకెల తర్వాత పాయింట్ రాయండి అని చెప్పాను. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇది మైనస్ రాస్తాం. ఇక్కడ క్లియర్గా 15 - 7 అనగానే 8%. కాబట్టి ఈ రకంగా 8% లాభము అని కూడా చెప్పొచ్చు. కలపండి గుణించండి అని చెప్తున్నాం. కలపండి గుణించండి. కావాలనుకుంటే కనుక ప్రాక్టీస్ కోసం 10% లాభము మళ్ళీ 10% లాభము ఇది మీరు చేయండి. అలాగే 20% పెరిగింది 10% తగ్గింది ఇది మీరు చేయండి. అంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% పెంచి వెడల్పును 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? ఒక ఘనము యొక్క అంచును 10% పెంచితే దాని సంపూర్ణ తల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఆల్రెడీ గతంలో లెక్క చేసాము. ఓకే, దీన్ని ఉపయోగించి మీరు చేసుకోండి. ఓకే, వీటికి సంబంధించి ఆన్సర్లు మనకి స్క్రీన్ మీద ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మరొక లెక్క కూడా గమనించండి ఒకసారి. ఒక వస్తువును 1770 రూపాయలకు అమ్మితే 18% లాభం వస్తుంది. అలాంటి 1600 రూపాయలకు అలాంటి 18 వస్తువులను ఒక్కొక్కటి 1600 రూపాయలకు అమ్మితే వచ్చే లాభము లేదా నష్టం? లాభము కానీ నష్టము కానీ వాడు ఒక వస్తువు మీద చెప్పినా 18 వస్తువుల మీద చెప్పినా ఒకటే అర్థం. అందుకని క్లియర్గా మనకి 18% లాభం వస్తుంది అనగానే 118%కి అమ్మాడు అని నేర్చుకున్నావు నువ్వు. అందుకని 1770 రూపాయలు అనేది 118%కి అమ్మాడు. మన ప్రకారంగా డబ్బుల రూపంలో అమ్మింది 1770. డబ్బుల రూపంలో అమ్మింది 1770. శాత రూపంలో అమ్మింది 118. అందుకని 1770 118% అయితే 1600 రూపాయలు శాతము ఎంత అంతే ప్రశ్న. కంపారిజన్ లెక్క. కామన్గా ఉండే 0 క్యాన్సిల్. 118 అంటే 59కి డబల్ కాబట్టి 59 రెళ్ళు, ఇది 59 మూళ్ళు. ఇంకా కంపేర్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి క్లియర్గా 2 × 160 320/3 320/3 అన్నీ /3 అని వచ్చాయి. అందుకని 106 అంటే 118 అవుతుంది. అక్కడికి 2/3 అంటే సమాధానం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి 106 2/3% అనగానే 6 2/3% లాభం వచ్చింది. 6 2/3% లాభము. సేమ్ నెంబర్ తోటి నష్టం కూడా ఇచ్చాడు. జాగ్రత్తగా లేకపోతే మార్కులు పోతాయి.
ఓకే, జస్ట్ కంపారిజన్ అంతే, అంతకు మించి దీంట్లో ఏం లేదు. 1770 రూపాయలకి అమ్మినప్పుడు 118% అయితే 1600 రూపాయలకి అమ్మినప్పుడు శాతం ఎంత అని ప్రశ్న అంతే, అంతకు మించి ఏం కాదు. ఓకే, జస్ట్ కంపారిజన్. మనం అనుకున్న 5 బలమైన కాన్సెప్ట్లో ఈ కంపారిజన్కి సంబంధించి. నెక్స్ట్ వరసాదాల గురించి ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం మనం, ఎలిగేషన్ గురించి మాట్లాడుకుంటాం, ఏడీవిడి గురించి మాట్లాడుకుంటాం, మారోగం పని అని మాట్లాడుకుంటాం. ఈ 5 కాన్సెప్ట్లు చాలా బలమైన కాన్సెప్ట్లు. అంటే మ్యాక్స్ అన్ని చాప్టర్లో మనకు రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ మిగిలింది భయం అనేది పర్టికులర్గా లాభ నష్టాల్లోనే మనకు వస్తుంది. ఓకే, అలా కొన్ని చాప్టర్లకు సంబంధించి అక్కడక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. కానీ 5 కాన్సెప్ట్లు మాత్రం మేజర్ కాన్సెప్ట్లు. ఓవరాల్ మొత్తం మ్యాథ్స్ నువ్వు ఏ రకమైన ప్రశ్న తెచ్చుకున్నా సరే, ఎన్ని రకాల లెక్కలు చేసినా సరే ఆ 5 కాన్సెప్ట్లు బేస్ చేసుకునే వస్తాయి. ఓకే, కాబట్టి ఒక 20% మనకు అటు ఇటుగా లెక్కలు, ఒక జనరల్ క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, అంటే 5 కాన్సెప్ట్లు ఉంటాయంటే 5 కాన్సెప్ట్లు తెచ్చేసుకోవచ్చు కావాలనుకుంటే. అందుకని కాన్సెప్ట్ మీద బలము మన పట్టు పెంచాలి. చూడండి ఒకసారి, ఒక దుకాణదారుడు 750 రూపాయలు ప్రకటన వెలగా ఉన్న కుర్చీని 20%, 10% వరుస డిస్కౌంట్లతో, పారంపర్య డిస్కౌంట్ వరుస డిస్కౌంట్లతో అన్నాడు. కాబట్టి వరుస శాతాలు వేసేయండి. 750 రూపాయలు ఉన్నదానిని 20% డిస్కౌంట్ అనగానే 80/100, 10% డిస్కౌంట్ అనగానే 90/100. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్, 0 కూడా క్యాన్సిల్. 5 మనకి దీంట్లో 2 సార్లు పోతుంది, 5 మనకి దీంట్లో 15 సార్లు పోతుంది, 2 దీంట్లో మనకు 4 సార్లు పోతుంది. ఇక్కడ క్లియర్గా మనం గుణించినట్టయితే కనుక మనకి చూడ ఎంత అవుతుందో, 15 4 60, 6 9 54. అంటే క్లియర్గా 750 రూపాయలు ఉన్న వస్తువుని నువ్వు 540 కొంటున్నావు. 2 సార్లు డిస్కౌంట్ పొందిన తర్వాత 750 రూపాయలు ఉన్న వస్తువుని 2 సార్లు డిస్కౌంట్ పొందిన తర్వాత నువ్వు 540 రూపాయలకు కొంటున్నావు. తర్వాత ఏం జరిగింది, రవాణాపై 60 రూపాయలు ఖర్చు పెట్టావని చెప్పాడు. ట్రావెలింగ్ కూడా పెట్టుబడే అని చెప్పాను. ట్రావెలింగ్ కూడా పెట్టుబడే. అందుకని నువ్వు కొన్నది 540కి ట్రావెలింగ్ 60, అంటే టోటల్గా నువ్వు ఎంత కొన్నట్టు అంటే కనుక 600 రూపాయలు పెట్టి కొన్నట్టు. లేదా ఆ వస్తువు యొక్క పెట్టుబడి మనకి 600, ఆ వస్తువు మీద మనం పెట్టిన ఖర్చు 600. కానీ ఏం చేస్తామంటే కనుక ఆ వస్తువుని 700 రూపాయలకి అమ్మావు. ఆ వస్తువుని 700 రూపాయలకి అమ్మావు. నువ్వు కొన్న ఖరీదేమో 600, నువ్వు అమ్మిన ఖరీదేమో 700. ఇవి డబ్బులు. 600 రూపాయలు పెట్టి కొన్నావు, 700 రూపాయలకి అమ్మావు. అంటే నీకేమొస్తుంది, లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుందంటే కనుక 100 రూపాయల లాభం వస్తుంది. ఎంత పెట్టుకుంటే 600 రూపాయలు పెట్టుకుంటే. అందుకని ఎప్పుడైనా వస్తువుల్లో చెప్పినప్పుడు మాత్రమే ఆ మిగిలిందో లేదా లాభమో ఇక్కడ కింద అమ్మిన వెల వేస్తాం. వస్తువుల రూపంలో చెప్పినప్పుడు కింద అమ్మిన వెల వేస్తాము, అమ్మిన వెలపై లెక్క కడతాం. డబ్బుల రూపంలో లెక్క పెట్టినప్పుడు కొన్న వెలపై లెక్క పెడతాం. అందుకని క్లియర్గా మీకు పదాలు చెప్పాను. డిస్కౌంట్ అయితే కనుక ప్రకటన వెలపై లెక్క పెడతాం. డిస్కౌంట్ అయితే ప్రకటన వెల మీద, లాభాన్ని కానీ నష్టాన్ని కానీ డబ్బులలో అయితే కొన్న వెల మీద, వస్తువులలో అయితే అమ్మిన వెల మీద లెక్క కడతాము అని క్లాస్ స్టార్ట్ చేసే ముందే మన కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడే మాట్లాడతాం. ఓకే, ఆల్రెడీ నేర్చుకున్నారు కూడా మీరు. ఇక్కడ క్లియర్గా గమనించి ఒకసారి, ఈ 2 zeros క్యాన్సర్ అంటే 1/6, 1/6 దాన్ని పర్సంటేజ్లో మార్చుకుంటే కనుక 16/2/3%. లేదా దీన్ని సాల్వ్ చేస్తే కనుక 16/2/3% అని చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పిన ఆల్రెడీ పర్సంటేజ్ చూసిన వెంటనే భిన్నం చెప్పగలగాలి, భిన్నాన్ని చూసిన వెంటనే పర్సంటేజ్ చెప్పగలగాలి. ఎప్పుడైతే మనం 1/6 అని ఉందో నువ్వేమో నేర్చుకున్నావు, 16/2/3% నేర్చుకున్నావు. 1/7 అనగానే ఏం నేర్చుకున్నావు, 14/2/7% నేర్చుకున్నాం. అలా 1 నుంచి 1/12 వరకు నోటుకు వచ్చేయాలని చెప్పాను. 1/12 వరకు నోటుకు వచ్చేయాలి. ఇవి కాకుండా నీకు అడిషనల్గా కావాలనుకుంటే కనుక 1/15 ఒకటి, 1/18, 1/16, 1/14 కావాలనుకుంటే అవి కూడా చూసుకోండి.
ఎప్పుడైనా మనకు ఉపయోగపడవచ్చు అని కూడా చెప్పాను మీరు నేర్చుకున్నారు కూడా, ఎందుకంటే చాలా లెక్కలు చేస్తాం మనం. ఓకే, అందుకని మీరు నేర్చుకున్న లెక్కలతో పోలిస్తే వాడు అడిగిన లెక్కలని కూడా ఒక జనరల్ వెర్షన్ లెక్కలు కనిపిస్తున్నాయి. ఓకే, నేను ఈ రకంగా ప్రశ్నలు అడుగుతున్నాడు అని చెప్పట్లేదు, ఆల్రెడీ ఇచ్చిన లెక్కలు, నీకు ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చిన లెక్కల గురించే మాట్లాడుతున్నాం. ఓకే, కాబట్టి ఈ రకంగా మనకి ఈ ప్రీవియస్ పేపర్లో లాభ నష్టాలకి సంబంధించినటువంటి లెక్కల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే మళ్ళీ ప్రీవియస్ పేపర్లు కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసి దాంట్లో మనకి ఎక్కువ మార్కులు అంటే 2 బిట్లు వచ్చే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా చూసుకున్నాడు. ఎక్కువ అన్ని పేపర్లో, ఏదో ఒక పేపర్లో 2 బిట్లు కాదు, ఎక్కువ పేపర్లో మనకి ఏ చాప్టర్ నుంచి మనకి అడుగుతున్నాడు. ఇన్ కేసు 2 బిట్లు అడిగితే ఆ బిట్ ఎక్కడ బాగా రిపీట్ అవుతుంది, ఇన్ కేసు ఒక బిట్టి అడిగితే కనుక అందులో ఎక్కువగా ఎక్కడ రిపీట్ అవుతుంది అనే దాని మీద మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, లెక్కలు చూసి భయపడాల్సిన పని లేదు. జీఎస్ని బాగా కవర్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే జీఎస్లో మనకి మంచి మార్కులు వస్తూ ఉంటాయి. అందుకని జీఎస్ని గతంలో ఏదైతే చదివారో ఆ చదివిన దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. ఈ చదివేటప్పుడు కూడా ప్రీవియస్ పేపర్లు దగ్గర పెట్టుకోండి. ప్రీవియస్ పేపర్లో ఏ ఏరియాస్ అయితే అడుగుతున్నాడో, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం వాడు అక్బర్ మీద కానీ పోనీ మోడర్న్ హిస్టరీ గురించి మాట్లాడితే గాంధీ యుగం గురించి మాట్లాడాడు అనుకోండి, ఆ గాంధీ యుగంలో ఏ ఉద్యమం మీద ఎక్కువ అడుగుతున్నాడో చెక్ చేసుకుని ఒకసారి ఆ ఉద్యమం అంటే ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి ఏరియాస్ని బాగా చదివే ప్రయత్నం చేయండి. ఐఎన్సీ మీద పెట్టాడు అనుకోండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద, ఆ ఏరియా అంతా తరువుగా చదవండి. అలా ఏరియాస్ని మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో ఒక తెలియని కాన్ఫిడెంట్ మనకి ఏర్పడుతూ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే నువ్వు బాగా చదువుతావు కానీ నేను చదివింది ఎగ్జామ్లో వస్తుందా రాదా అనే ఒక చిన్న భయం మొదలయ్యి మనం చదువుతున్నది కూడా మనకి తెలియకుండా మర్చిపోవడం, రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. అదే మనం ఎప్పుడైతే మన ప్రీవియస్ పేపర్లు అన్నీ అబ్జర్వ్ చేసామో, మనం చదివిన దాన్ని ప్రీవియస్ పేపర్ల ఆధారంగా రివిజన్ చేసుకుంటూ ఉన్నామో, ఓకే ప్రశ్న ఎలా ఇస్తున్నాడా, అరే ఇంత ఈజీగా ఇస్తున్నాడని ఒక ధైర్యంతో వెళ్తాం. ఎప్పుడైతే ధైర్యంగా వెళ్ళామో బ్రెయిన్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది, చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. నీ ఆలోచనకి దాని యొక్క కొంచెం పాజిటివ్నెస్ని యాడ్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడైతే పాజిటివ్నెస్ని యాడ్ చేస్తుందో ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఒక 2-3 మార్కులు పెరుగుతాయి. ఓకే, కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. జిఎస్లో బాగా కవర్ చేస్తూ ఉండండి. రీజనింగ్లో మనకి బాగా తెలిసిన కాన్సెప్ట్లు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేని కాన్సెప్ట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అలాగే అర్థమెటిక్లో కూడా మనకి మరీ భారీగా కాకుండా మీకు ఈజీ ఏ చాప్టర్ అయితే అనుకుంటావో ఆ చాప్టర్ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబబిలిటీస్, మెన్సురేషను నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం చూసుకోండి ఒకసారి, మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టాల్సినటువంటి ఏరియా. ఓకే, అలా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అందరికీ చాలా ఈజీగా మార్కులు వచ్చే ఏరియా. శాతాలు కాదు, లాభ నష్టాలు 3 మార్కులు ఇస్తున్నాయి కాబట్టి పోనీ 2 వేసుకున్నా మనకి ఒక మంచి ఏరియా. అలా మిగతా చాప్టర్లు కూడా ఒకసారి మనకి ఇబ్బంది లేనివి. శాతాలతో ఈ ప్రాఫిట్ అండ్ లాసు, శాతాలు, బారువడ్డీ, చక్రవడ్డీ ఒకేలా ఉంటాయి. అందుకే 4 చాప్టర్లు బాగా చేసుకోండి. అలాగే ఇంకా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కనుక మనకి కాలము పనికి సంబంధించి మరి పెద్ద లెక్కలు ఉంటాయి కాదన్న, కానీ నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకో. ఇప్పుడున్న టైంలో నువ్వు మరీ ఇబ్బంది పడిపోయేంత డెప్త్కి వెళ్ళిపోవద్దు అంటున్నాను నేను. నువ్వు ఎంతవరకు చేయగలిగితే అందులో నీ దగ్గర నోట్స్ మాత్రమే చేయి ఫస్ట్. ఓకే, నీ దగ్గర నోట్స్ మాత్రమే చేయి. అంతకుమించి నీకు ఏ లెక్క వచ్చేది కంగారు పడిపోవాల్సిన పని లేదు. నువ్వు నేర్చుకున్న కాన్సెప్టే వస్తుంది. దాన్ని కావాలనుకుంటే ఎప్పుడు ఒకేలా ఇవ్వలేక కొంచెం అటు ఇటు మారుస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి ఇదే లెక్కన మనం చూడండి ఒకసారి 8 లెక్కలు అడిగాడు, మొత్తం 5 లెక్కలు చూపించాను ఇదే పాయింట్ మీద, 5 డిఫరెంట్ వెర్షన్లు వస్తాయి. ఓకే, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొక వీడియో వేసుకుందాం. థ్యాంక్ యూ.